పార్టీ రాష్ట్ర రథసారథిగా ఉన్నప్పుడు ఆయన హవానే వేరు. కాషాయ దళపతిగా ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయిన ఆ నేత అప్పుడప్పుడు మాటల తూటాలు పేలుస్తూ డిబేట్ పాయింట్గా మారేవారు. కానీ కొన్నాళ్లుగా బండి సంజయ్ సైలెంట్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. కేంద్ర మంత్రిగా ఉండటంతో తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారా? రాష్ట్ర బీజేపీ వ్యవహారాల్లో ఆయన పెద్దగా తలదోర్చడం లేదా? అయితే ఢిల్లీ లేదంటే కరీంనగర్ కేంద్రంగానే బండి సంజయ్ పనిచేస్తున్నారా? కాషాయం ఫైర్ బ్రాండ్ మౌనం ఎందుకు? పార్టీ వ్యవహారాల్లో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? అయితే ఢిల్లీ లేకపోతే కరీంనగర్ వేదికగానే యాక్టివిటీ. ఒకప్పటి కమల దళపతి వైఖరిలో మార్పు వచ్చిందా? అమిత్ షా ఆదేశించారా? సంజయ్ది వ్యూహాత్మక మౌనమా? బీజేపీలో బండి సంజయ్ ఓ ఫైర్ బ్రాండ్. చిన్న ఇష్యూను కూడా రాష్ట్ర స్థాయి అంశంగా మార్చే సత్తా ఉన్న లీడర్. కానీ ఆయన కొంతకాలంగా సైలెంట్ అయినట్టు కనిపిస్తున్నారట. ఎక్కువగా ఢిల్లీ కేంద్రంగానే ఉంటున్నారట. సాధారణంగా కేంద్ర మంత్రి హస్తినలోనే ఎక్కువగా ఉంటుంటారు. దేశవ్యాప్తంగా పర్యటించాల్సిన అవసరం కూడా ఉంటుంది. సంజయ్ ఈ పనులన్నీ చేస్తూనే స్టేట్ పాలిటిక్స్ కు సంబంధించిన ఏదో ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ఉండేవారు. అలాంటి నేత బీజేపీ అంతర్గత విషయాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ సైలెంట్ అయినట్టు కనబడుతున్నారట. దీనికి కారణం ఏమై ఉంటుందని పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోందట. గతంలో హైదరాబాద్లో అడపాదడపా కార్యక్రమాలకు హాజరవుతూనో లేదా పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్లు పెట్టేవారు సంజయ్. కానీ ఈ మధ్య కాలంలో హైదరాబాద్కు పెద్దగా రావడం లేదట. వచ్చినా ఇంటికే పరిమితం అవుతున్నారని అంటున్నారు. అయితే ఢిల్లీ లేదా కరీంనగర్లో జరిగే అధికారిక లేక పార్టీ యాక్టివిటీలో పాల్గొంటున్నారట. కరీంనగర్లో జరిగే స్థానిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కూడా స్థానిక అంశాలనే ప్రస్తావిస్తూ రాష్ట్ర రాజకీయాలపై బీజేపీ వ్యవహారాల జోలికి వెళ్లడం లేదట. రేవంత్ ప్రభుత్వం గద్దర్ పేరుతో ఫిల్మ్ఫేర్ అవార్డులు ప్రకటించింది. ఈ అంశాన్ని ఆయన అప్పట్లో చాలా వ్యతిరేకిస్తూ వచ్చారు. సంజయ్ కామెంట్స్ కు రేవంత్ రెడ్డి కూడా అప్పట్లోనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ గా గద్దర్ అవార్డుల ప్రోగ్రాం కూడా జరిగింది. అయినా సంజయ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దానికి కారణం ఏమై ఉంటుందని పార్టీలో చర్చ నడుస్తోంది. అంతేకాకుండా కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ హాజరైన సందర్భంలోనూ సంజయ్ సైలెంట్ గా ఉన్నారు. బీజేపీలో ఉన్న నేతలు ఏదో ఒక సందర్భంలో కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల ప్రస్తావించిన అంశాలకు మద్దతుగానో లేదా వ్యతిరేకంగానో మాట్లాడారు. కానీ సంజయ్ ఈ అంశంపై ఎలాంటి మాట మాట్లాడకపోవడమేంటని అనుకుంటున్నారట. నిత్యం ఎక్కడో ఒక దగ్గర బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్, కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాన్ని ఎండగడుతూ వార్తల్లో నిలిచేవారు. కానీ ఇప్పుడు ఆయన మాటల్లో ఆ ఫైర్ కనిపించడం లేదంటున్నారు. సంజయ్ మౌనం వెనకున్న రీజన్ ఏంటనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ డిస్కషనే నడుస్తోంది. సంజయ్ మౌనం వ్యూహాత్మకమా లేక అధిష్టానం ఆదేశాలేమైనా ఉన్నాయా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కర్రెగుట్ట ఆపరేషన్ కగార్ విషయంలో ఆయన మాటలపై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరిగాయి. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా ఎంతో మంది నాయకులను నక్సల్స్ మందుపాత్రలు పెట్టి చంపారంటూ హాట్ కామెంట్స్ చేసి చర్చకు తెరలేపారు సంజయ్. అమాయక గిరిజనులను ఇన్ఫార్మర్ల నెపంతో కాల్చి చంపి ఎన్నో కుటుంబాలకు మావోయిస్టులు మానసిక క్షోభ మిగిల్చారని, తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ పెద్ద దుమారమే లేపాయి. ఆ తరువాత రాజకీయ అంశాలను మాట్లాడడం ఆయన తగ్గించారట. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉంటూ విమర్శలు చేయడం సరైంది కాదంటూ అధిష్టానం డైరెక్షన్స్ ఏమైనా ఇచ్చిందా అన్న చర్చ జరుగుతోంది. లేదా రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించే విషయంలో బీజేపీ ఇంటర్నల్ పాలిటిక్స్ లో భాగంగా సంజయ్ వ్యూహాత్మకంగా మౌనంగా ఉంటున్నారా అన్న డౌట్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోసారి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకే ఆయన స్ట్రాటజీ ప్లే చేస్తున్నారా అన్న చర్చ లేకపోలేదు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఏది పడితే అది మాట్లాడొద్దని అమిత్ షా ఆదేశించినట్టు కూడా పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది. ఇలా బీజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ మౌనం ఎన్నో ప్రశ్నలకు, మరెన్నో డౌట్స్ కు కారణమవుతోంది.